హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి టేస్టీ అయిన యమ్మీ అయినటువంటి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. భీమవరం సైడు ఎక్కువగా వండుకుంటారు ఇవి కట్టి చేపల పులుసు అండి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటాయండి. కట్టి చేపలు ఈ విధంగా ఉంటాయి. వాటిని క్లీన్ చేసిన తర్వాతే ఈ విధంగా ఉన్నాయండి. చూడండి, దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని, అలాగే దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడగా అవి మగ్గుతాయండి. 90% మగ్గిన తర్వాత సాల్ట్, ఉప్పు, కారం కారం అయితే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అసలు ముందుగా కలుపుకున్నటువంటి ముక్కలకి పట్టించాం కదండి కారం, ఉప్పు. ఆ చేపలను అయితే దీంట్లో వేసేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుని దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ని వేసి ఒక 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో అయితే కనుక ముందుగా నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే మొత్తం రసాన్ని అయితే కనుక సపరేట్ చేసేసుకోవాలి పిసికేసి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ రసాన్ని తీసుకుని దాంట్లో యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకులు వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గబెట్టేసుకోవాలి. ఇది కుక్ అయ్యే గ్యాప్లో అయితే కనుక మనమైతే మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాము. అది ముందుగా అయితే కనుక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పిడి వెల్లుల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లవంగ మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క ఒకటి చొప్పున యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే కనుక మెత్తగా మిక్సీ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. ఈ లోపు అయితే కనుక కర్రీ ఒక 70% అయితే కుక్ అయిపోయింది. దీంట్లోని ఈ మసాలాని ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి గరిటె పెట్టకుండా గిన్నెను కదుపుతూ కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కనుక ఇది ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని అసలు రైస్లో తింటే ఉంటుందండి. అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.